సక్సెస్ అంటే నువ్వు జీవితంలో ఏ స్టేజ్‌లో ఉన్నా ఎదుటివాడి కాళ్ళ మీద పడకుండా, చేయి చాపకుండా ఉండడమే సక్సెస్ అని చెప్పి నాకు చదువు చెప్పిన ఒక గురువుగారు చెప్పారనమాట. అదేంటో తెలీదు. మొన్న రీసెంట్‌గా జరిగిన ఒక ఫంక్షన్‌లో నాకన్నా లైఫ్‌లో సక్సెస్ అయిన వాళ్ళు, నాకన్నా పెద్దవాళ్ళు, డబ్బున్న వాళ్ళు చాలామందున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఏంటి అంటే అదే ఫంక్షన్‌లో మా గురువుగారు కనపడగానే తెలియకుండా వెళ్లి ఆయన పాదాలకు టచ్ చేశాను. మరి దీన్ని సక్సెస్ అంటారా? ఫెయిల్యూర్ అంటారా? తెలీదు గానీ ఖచ్చితంగా నేను సక్సెస్ అయ్యానో లేదో తెలీదు. నేను ఈ స్టేజ్‌లో ఉన్నా నన్ను చాలామంది ఇప్పుడు సార్ అని పిలుస్తున్నారు. కానీ ఆయన పాదాలని టచ్ చేశాను అంటే నాకన్నా ఆయనెంత గొప్పగా సక్సెస్ అయ్యారో నాకు ఈరోజు అర్థమవుతుంది. సో, మా ఇద్దరిలో సక్సెస్ 100% ఆయనే అయ్యారు. నేనైతే 0.1% కూడా కాలేదని నాకర్థమైంది. సో, అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం నేను సక్సెస్ అయ్యానా? లేదంటే ఆయన ఎక్స్‌పెక్ట్ చేసిన వేలో నేను ఇంకా ఉండి ఆయన సక్సెస్ అయ్యారా అనేది చూడాలి. కామెంట్ సెక్షన్స్‌లో మీరే రాయండి. గురువు సక్సెస్ అయ్యాడా? శిష్యుడు సక్సెస్ అయ్యాడా అనేది చూద్దాం.